హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కామ్లీ వ్లాగ్స్. రోజైతే మనం ఉజ్జయిని నుంచి బయలుదేరిపోయే రోజైతే వచ్చేసింది. సో దానికంటే ముందు ఇంకొక టెంపుల్ కూడా మీ అందరికి చూపిస్తానండి. టెంపుల్ తో పాటుగా సీతమ్మ కోసం లక్ష్మణుడు బాణం వేసి మరి నీరైతే తెప్పించాడు. సో ఆ ప్లేస్ కూడా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి రూమ్ అయితే వెకేట్ చేసేస్తున్నాము. మాకు ఎర్లీ మార్నింగ్ 8 వరకు ఇచ్చారు టైము. సో ఆ లోపే మనమైతే వెకేట్ చేసేయాలి. ఉజ్జయిన్ లో మాక్సిమం ఏ టెంపుల్ ఉన్నాయో అన్ని కవర్ చేసామండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా లాంగ్ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఉన్న 3 days కూడా చాలా దారుణంగా అయితే వాన వచ్చిందండి. అందువల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. బట్ ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. మేమందరం అయితే తట్టాబుట్ట అన్ని సర్దేసుకుని అయితే వచ్చేస్తున్నాము. మేమైతే ఇంటికి ఎలా రీచ్ అయ్యాము ఏంటి అనేది ఫుల్ గా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే మేము ఉంటున్న ఏరియా ఎలా ఉంటుందో ఫస్ట్ నుండి చూసే వాళ్ళకి తెలుసు. ఫస్ట్ అయితే కొంచెం ఆత్మారాముని శాంతి చేద్దామని చెప్పి అయితే ఆగామండి. ఇంకా మా వారైతే ఇక్కడ వంట మాస్టర్ అయిపోయారు. ఇక్కడైతే ఇడ్లీ దోశ ఇలాంటివి అయితే ఏమీ లేవండి. పరోటా పోహా అండ్ చపాతీ అయితే ఉన్నాయి. అది ఛాయ్ అనుకుంటున్నారేమో, అలా అనుకుంటే మీరు సాంబార్లో అడిగేసినట్టే. అది ఛాయ్ కాదండి, సాంబారు. చూడడానికి చూసారా ఛాయ్లా ఉంది. చూడడానికి అయితే హోటల్ ఇలా చిన్నగా ఉంది కానండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. పెద్ద పెద్ద హోటల్స్లో టేస్ట్ బాగుంటుంది అని అనుకుంటామండి. బట్ నా ఉద్దేశంలో అయితే ఇలా చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి చూసారా, అక్కడ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువే ఉంటాయి. మేమైతే ముందు ఒక్కొక్క ప్లేటే ఆర్డర్ ఇచ్చామండి, టేస్ట్ చూసాక ఇంకొక ప్లేట్ చెప్దామని. బట్ ఎప్పుడైతే తిన్నామో అప్పుడు ఒక్కొక్కళ్ళు టూ ప్లేట్స్ అయితే చెప్పాము. అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే చాలా రీజనబుల్. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మనం ఆ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఉజ్జయిన్ నుంచి అయితే 30 నిమిషాల దూరం. మబ్బులైతే చూసారా ఎంత నల్లగా పట్టేసినాయో. మేము గుడికి వెళ్ళేదాకా నమ్మకమే లేదు వెళ్తామా లేదా అని, ఎందుకంటే అంత గాలి అన్నమాట. బట్ ఆ దేవుడు దయ అయితే మా మీద ఉంది. దర్శనం అయ్యేదాకా అలా ఒగ్గబెట్టుకుని ఉందండి మబ్బు. మేము ఎప్పుడైతే దర్శనం చేసుకుని ఆటోలో కూర్చున్నామో అప్పుడైతే ఇంకా తుక్కు రేగొట్టేసింది. మేమైతే ప్రసాదం అండ్ అలానే పూల బాస్కెట్ కూడా తీసేసుకున్నామండి. ఇంకా టెంపుల్ గురించి అయితే సింపుల్ గా చెప్పేస్తాను. ఈ టెంపుల్ వచ్చేసి చింతామణి గణేష్ మందిర్ అంటారు. ఇక్కడ వచ్చేసి ఈయన 3 faces లాగా కనిపిస్తారండి మనకి. ఆ 3 రూపాల పేర్లు వచ్చేసి చింతామన్, ఇచ్చామన్ అండ్ సిద్ధి వినాయక్. అలానే ఈ టెంపుల్ వచ్చేసి ఆ లక్ష్మణ బావికి పక్కనే ఉంటదండి, జస్ట్ అటాచ్డ్ కిందే ఉంటది. ఈ చుట్టుపక్కల మండపాల్లా ఉన్నాయండి. మరి ఇక్కడ ఏమైనా ఉత్సవాలు అవి చేస్తారో ఏమో, నేనైతే కనుక్కోలేదు. అండ్ ఈయనకి వాహనం వచ్చేసి ఏనుగు. సో ముందుగా ఈయన దర్శించుకుని ఆ గరికి ఏదైతే మనం తీసుకొచ్చామో ప్రసాదం కింద అది ఆయనకి సమర్పించేశాక మెయిన్ మనం ఇప్పుడు వినాయకుడి వారిని చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా లైన్ ఉందండి, జనం కూడా చాలా మందే ఉన్నారు. ఫోన్స్ అయితే అలౌడేనండి. నేను ఆల్రెడీ మీకు అంతకు ముందు వీడియోలో అయితే మెన్షన్ చేశాను కదా, మీరు ఎక్కడా జమ చేయవలసిన అవసరమే లేదు. ఇక్కడైతే మేము వినాయకుడి వారిని కూడా క్యాప్చర్ చేసాం. అక్కడ పంతులు గారు అయితే ఏమీ అనలేదు, తీసుకోవచ్చు అనలేదు, తీసుకోవద్దు అనలేదు. ఇంకా మీరు కూడా చూసేయండి ఎంత అందంగా ఉన్నారో. ఈయనైతే ఈ చుట్టుపక్కల వాళ్ళు చాలా గట్టిగానే నమ్ముతారంటండి, అందుకని ఇక్కడ ఇంత జనం ఉన్నారు. ఇంకా నేను చెప్పిన ఆ ప్లేస్ అయితే ఇదేనండి, లక్ష్మణ బావి. దీనిని లక్ష్మణ బావి అని ఎందుకు అంటారు అనేది కూడా ఒక స్టోరీ ఉంది. సో అదే చెప్తాను మీకు. వనవాసానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రదేశానికి వచ్చేటప్పటికి సీతాదేవికి దాహం వేసిందంటండి. సో అప్పుడు లక్ష్మణుడు ఎటు చూసినా నీరు అనేది కనిపించకపోవడంతో బాణం తీసుకుని భూమికి ఎక్కువ పెట్టాడంట. సో అప్పుడు గంగామాతే స్వయంగా ఇలా చిన్నగా ఒక బావిలాగా అయితే ఏర్పడిందంటండి. స్టిల్ ఇప్పటికీ దాంట్లో వాటర్ ఉన్నాయి, మేము చూసాము. బట్ ఏంటంటే మనం వెళ్ళడానికి అయితే లేదు. ఈ లక్ష్మణ బావికి దగ్గరలోనే ఈ స్వయంగా వినాయకుడి వారు అనేది వెలిచారండి. సో ఇంక ఈ ప్లేస్ అయితే మేము చూసేసుకుని రైల్వే స్టేషన్కి వచ్చేసాము. దారిలో వాన వచ్చిందండి, ఆటో కూడా ఎగిరిపోతుందేమో అన్నంత భయం వేసింది, అంత గట్టిగా వచ్చింది వాన. ఫైనల్లీ మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాము. మా ట్రైన్ కూడా వచ్చేస్తుంది. ఇంకా మా డియాన్షీని అయితే ఒక లుక్ వేసేయండి. వాళ్ళేమో ఫోటోగ్రాఫర్స్ అంట, ఇదేమో మోడల్ అంట. అదేమో ఫోజులు ఇస్తుంటే వీళ్ళేమో క్యాప్చర్ చేస్తున్నారు. భలే ముచ్చటేసింది నాకు వీళ్ళని ఇలా చూస్తుంటే. ఆడుకున్నంతసేపు చక్కగా ఆడుకునేవారండి. ఇంకా వాళ్ళకి ఏదైనా గిల్లి కజ్జం పెట్టుకున్నారంటే చాలు మాకు మెంటలు వచ్చేసేది. ఇంకా మా ట్రైన్ అయితే 2:30కి వచ్చిందండి ఆఫ్టర్నూన్. సో ఎక్కేసి ఫుల్గా తినేసాము. ఎందుకంటే మార్నింగ్ ఆ టిఫిన్ చేసిన తర్వాత మేము ఇంకేమీ తినలేదు. ఆ ఫుడ్ కూడా ట్రైన్ ఫుడ్ కాదండి,
ప్యాక్ చేపించుకొచ్చేసారు మా వాళ్ళు. తాయితీగా ట్రైన్ ఎక్కాక తిందామని చెప్పేసి. సో ట్రైన్ ఎక్కాక మనస్ఫూర్తిగా తిన్నాము మంచిగా ప్రశాంతంగా. ఇంకా తినేసి కాసేపు అలా న్యాప్ అయితే వేసేసాము అందరం. ఎందుకంటే ఒళ్ళు ఈ 3 రోజుల నుంచి చాలా అలసిపోయిందండి మాకు తెలియకుండానే. అండ్ ఇక్కడి నుంచి అయితే మా తిప్పలు స్టార్ట్ అయ్యాయి. అది ఏంటి అనేది చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా మా పిల్లలు అయితే ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఉండి ఒక్కసారిగా బయటకు వచ్చేసరికి వీళ్ళని ఆపలేకపోయాము. ఎవరండి అన్నది ఆడపిల్లలు చాలా సైలెంట్గా ఉంటారు అని చెప్పి. ఆ ఇద్దరికంటే మాదైతే కంత్రిది అనమాట. నేను అనకూడదు కానీ ఆ ఇద్దరు అంటే ఆగేవారు, ఇది మాత్రం అలా కాదు, ఇంకా రెచ్చిపోయేది. ఇంకా ఫైనల్గా మా స్టేషన్ అయితే వచ్చిందండి. నైట్ 10 అయిపోయింది. ఇప్పుడు మేము ఫుడ్ తినాలి అండ్ అలానే మా క్వార్టర్ వరకు వెళ్ళాలి. ఇక్కడేనండి అసలైన చిక్కు వచ్చేసి. మేము కానీ ఇక్కడ ఫుడ్ తినకుండా వెళ్ళామంటే ఇప్పుడు వండుకుని మేము తినాలంటే పిల్లలు అయితే ఉండరు. సో అందుకని చెప్పే మేము ఈ రెస్టారెంట్ ఆయనకి ముందుగానే చెప్పాము, ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంచండి, మేము వచ్చి తీసుకెళ్ళిపోతామని. బట్ వాళ్ళైతే మేము వచ్చాక స్టార్ట్ చేశారండి. ఇక్కడే 1 అవర్ అండ్ 1.5 అవర్ అలా పట్టేసింది. బబీనా నుంచి అయితే మేము ఒక 30 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలండి. అంతా ఫారెస్ట్ ఏరియా. అండ్ ఆటో అబ్బాయి కూడా పక్కూరు ఆయనకే ముందే ఫోన్ చేశాము రమ్మని చెప్పి. సో పాపం ఆయన అయితే వచ్చారు. మిగతా వాళ్ళు ఎవ్వరూ రారండి ఆ ఏరియాకి, ఎందుకంటే అలవాటు ఉన్న వాళ్ళే రాగలరు, అలవాటు లేని వాళ్ళు అయితే భయపడిపోతారు. సో అందుకని చెప్పి మేము ఈ పక్కూరు ఆయనకే ఫోన్ చేశాము. సిటీలో ఉన్నంతసేపు మాకు ఆ స్ట్రీట్ లైట్స్ అయితే ఉన్నాయండి. ఎప్పుడైతే మేము సిటీని దాటి వెళ్ళామో ఫారెస్ట్ ఏరియాలోకి ఇంకా స్ట్రీట్ లైట్స్ ఏమీ లేవు. అండ్ ఆటో లైట్ కూడా ఒక్కొక్క చోట స్ట్రక్ అయిపోయేది. నిజంగా ఎంత భయంతో వెళ్ళామో ఇంటికి. ఆ దేవుడు మమ్మల్ని ఎలా తీసుకెళ్తాడురా బాబు అనుకుని. అండ్ అలానే ఏ జీవరాశులు మా కంట్లో అయితే పడలేదండి. అర్ధరాత్రి అయిపోయింది. మా పిల్లలు కూడా పాపం పడుకోలేదు, అంత భయపడ్డారు వాళ్ళు కూడా. ఏదోలాగా ఇంటికైతే వచ్చి పడిపోయాము. ఈ లోపు అయితే ఇక్కడ ఉన్న సార్స్ ఎంతమంది ఫోన్ చేశారో వస్తున్నారా, ఎక్కడి వరకు వచ్చారని చెప్పి. అంత డేంజర్గా ఉంటుందండి. ఫైనల్గా మేమైతే ఇంటికి వచ్చేసాము. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.